హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఎప్పుడూ ఒకే విధమైన రైస్‌లు తిని బోర్ కొట్టేసుంటే గనక, ఒకసారి ఈ గోబీ ఫ్రైడ్ రైస్‌ని ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుంటుందండి. అందులోనూ మనం స్ట్రీట్ స్టైల్‌లో ఈ గోబీ ఫ్రైడ్ రైస్‌ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల దీనికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా టైం పట్టినా కూడా దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుంటుంది. కాబట్టి డెఫినిట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ గోబీ ఫ్రైడ్ రైస్ కోసం నేనిక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని తీసుకున్నానండి. దీని ప్లేస్‌లో నార్మల్ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఈ బాస్మతి రైస్‌ని ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత స్టవ్ మీద ఈ రైస్‌ని పెట్టుకొని రైస్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండీ! మనకిక్కడ రైస్ చక్కగా కుక్ అయిపోయింది. మనకి ఈ రైస్ మరీ మెత్తగా కుక్ అవ్వకూడదండి. జస్ట్ ఒక 95% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రైడ్ రైస్‌కి రైస్ ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టుకొని లేదంటే ఒక ఫిల్టర్ ద్వారా అయినా సరే ఈ వాటర్ అంతా వంపేసి ఈ బాస్మతి రైస్‌ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లార్చుకోవడం వల్ల మీకు రైస్ అనేది కొద్దిగా కూడా విరగకుండా పొడి పొడిగా వస్తుంది. గోబీ ఫ్రై కోసం నేనిక్కడ ఒక ఫ్రెష్ కాలీఫ్లవర్ తీసుకున్నానండి. అది కూడా ఈ విధంగా యెల్లో కలర్‌లో ఉంటే గనక చాలా ఫ్రెష్‌గా ఉన్నట్లు. ఇప్పుడు దీన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండీ! కాలీఫ్లవర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ వాటర్‌ని బాగా మరగనివ్వాలి. ఇలాగా వాటర్ మరుగుతున్నప్పుడు కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ వాటర్‌లోకి వేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ కుక్ చేసుకున్నారంటే మీరు పిండి కలుపుకుంటున్నప్పుడు కాలీఫ్లవర్ అనేది చాలా ముద్ద ముద్దగా అయిపోతుంది. అలా ఉంటే గనక గోబీ ఫ్రై అనేది పర్ఫెక్ట్‌గా రాదు. చూసారు కదండీ! మనకి కాలీఫ్లవర్ మరీ మెత్తగా కుక్ అవ్వలేదు. అలాగే పచ్చిగా లేకుండా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్‌లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే 1 టీ స్పూను శనగపిండి. ఈ శనగపిండి బదులు మీరు మైదా అయినా కూడా వాడొచ్చండి. అలాగే 1 టీ స్పూను బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. ఈ బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రా క్రంచీనెస్ అనేది వస్తుంది గోబీ రైస్‌కి. చల్లారిన తర్వాత కూడా మీకు గోబీ ఫ్రై అనేది కరకరలాడుతూనే ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు. అలాగే నేను గోబీ ఫ్రై రెడ్ కలర్‌లోకి రావడం కోసం కొంచెం ఫుడ్ కలర్ వాడుతున్నానండి. ఒక చిటికెడు. ఇది ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా లైట్‌గా ప్రెషర్ ఇస్తూ ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్‌కి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్‌గా మనకి బ్యాటర్ అనేది ముక్కలన్నిటికీ కూడా చక్కగా ఈవెన్‌గా పట్టాలి. చూసారు కదండీ! ఈ విధంగా ముక్క మొత్తానికి కూడా ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్‌గా పట్టి ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒకదానికొకటి అంటుకోకుండా కొంచెం విడివిడిగా వేసుకోండి. ఇలాగా ఆయిల్‌లోకి సరిపడినన్ని వేసుకొని వీటిని వెంటనే తిప్పకూడదండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత మాత్రమే గరిటెతో ఈ విధంగా తిప్పుకోవాలి. లేదంటే గనక కాలీఫ్లవర్‌కి ఉన్న పిండి గరిటెకి అంటుకుపోయి మొత్తం కూడా ముద్దలాగా వచ్చేస్తాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 4, 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే గనక ఈ కాలీఫ్లవర్ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా! ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. అలాగే చాలా క్రంచీగా కూడా ఉంది. ఇదే ప్రాసెస్‌లో మిగతా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యారెట్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 10 బీన్స్‌ని కూడా ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా! మనకి ఇవి మరీ మెత్తగా కుక్ అవ్వకూడదండి. ఫ్రైడ్ రైస్‌లోకి ఎప్పుడు కూడా వెజిటబుల్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఫైనల్‌గా ఇందులోకి ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, అలాగే 3 గ్రీన్ చిల్లీస్, అలాగే ఒక పావు కప్పు
క్యాబేజీని కూడా ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదండి, మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం చల్లార పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ సోయా సాసు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారంటే రైస్కి మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టి రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలాగా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గోబీ ఫ్రైని ఇందులోకి వేసుకొని, అలాగే మీ దగ్గర ఉంటే గనక టేస్టింగ్ సాల్ట్ ఒక చిటికెడు వేసుకోండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు వీటిని మరొక 2 నిమిషాల పాటు ఇలాగా హై ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి. ఫైనల్గా ఒక 1/2 కప్పు ఉల్లికాడలను కూడా వేసుకుంటున్నానండి. ఇలాగా ఉల్లికాడలు వేసుకోవడం వల్ల రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఇందులో కావాలంటే పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పుదీనా కొత్తిమీర వేయలేదండి, ఓన్లీ ఉల్లికాడలో వేసుకున్నాను. దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ. ఈవినింగ్ స్నాక్స్లో కానీ లేదంటే మధ్యాహ్నం లంచ్లోకి ఎప్పుడైనా సరే కూడా దీన్ని మనం చాలా చక్కగా తీసుకోవచ్చు. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని రకరకాల పద్ధతుల్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి. కానీ ఈరోజు నేను మీకు చూపించబోతున్నది రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు టైం ఎక్కువగా లేనప్పుడు ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకా ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని రైతాతో కానీ లేదంటే ఏ మసాలా కర్రీతో సర్వ్ చేసుకున్నా కూడా ఎంతో రుచిగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇది 250 గ్రామ్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో మంచి వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకున్నారంటే రైస్ అనేది ముక్కలవ్వకుండా పొడవుగా ఉడుకుతుంది. ఈ బియ్యం చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ రైస్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ రైస్ అనేది మరీ మెత్తగా ఉడకకూడదండి. ఫ్రైడ్ రైస్కి రైస్ అనేది ఎప్పుడు కొంచెం పలుకుగానే ఉండాలి. అంటే ఒక 90-95% కుక్ అయితే సరిపోతుంది. ఇలాగా మనం మెదిపితే కనుక మరీ ముద్దగా అవ్వకుండా ఇలా ముక్కలు అయితే కనుక సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్ పెట్టుకొని వాటర్ అంతా కూడా వంపి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. చూసారు కదండి, రైస్ అనేది ఇలాగా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని 1 మినిట్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్, మీడియం సైజు క్యారెట్, 3 టేబుల్ స్పూన్ల క్యాబేజీ తురుము, అలాగే ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు నచ్చితే ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ వెజిటబుల్స్ని మరీ మెత్తగా కాకుండా ఒక 70% ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రైడ్ రైస్లోకి వెజిటబుల్స్ అనేవి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్లోకి చల్లారబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని వీటిని ఈ వెజిటబుల్స్ అన్నీ రైస్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇవి చక్కగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సోయా సాసు, 1/2 టీ స్పూన్ వెనిగర్, అలాగే మరొక 1/2 టీ స్పూను పెప్పర్ పౌడరు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే రుచి కోసం నేను ఇక్కడ ఒక చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నానండి. ఈ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్కి మంచి రుచి వస్తుంది. మీ దగ్గర ఈ టేస్టింగ్ సాల్ట్ లేకపోయినా లేదంటే ఈ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా స్కిప్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాస్లన్నీ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. అప్పుడే ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫైనల్గా 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్నారంటే ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, రైస్ కూడా ఎంతో పొడిగా చాలా చక్కగా వచ్చింది కదండి. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ అండి. మీకు టైం ఎక్కువ లేనప్పుడు ఈ రెసిపీని చాలా క్విక్గా చేసుకోవచ్చండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీకు 10 మినిట్స్ కూడా పట్టవు. ఇంకా ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంత ఈజీ, పిల్లలైనా కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి చూసారు కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.